1995 మధురవాడలో శ్రీ వెంకటేశ్వర విద్యాపీఠ్ను స్థాపించి నేటికి 31 వసంతాలు పూర్తయ్యాయి. మొట్టమొదటిగా మొదలుపెట్టినప్పుడు 300 మంది విద్యార్థులతో విద్యాసంస్థను ప్రారంభించి అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ప్రస్తుతం వేల మంది విద్యార్థులతో నడుస్తుంది. అంతేకాకుండా శ్రీ వెంకటేశ్వర బీఈడీ కాలేజెస్ మరియు శ్రీ వెంకటేశ్వర హోటల్ మేనేజ్మెంట్ అనుబంధ సంస్థలుగా విస్తరించింది. నాటి నుండి నేటి వరకు విద్యా సంస్థ యొక్క ముఖ్య లక్ష్యం పేద, ధనిక అని తేడా లేకుండా అందరికీ తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. 31 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వార్షికోత్సవ సభను అంగరంగ వైభవంగా చేయాలని నిర్ణయించినట్లు అధినేత వెంకటేశ్వరరావు మీడియా సమావేశంలో తెలిపారు. ఏప్రిల్ 4, 2006 శనివారం మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు జరిగే ఈ వార్షికోత్సవంనకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర హోం మినిస్టర్ శ్రీమతి వంగలపూడి అనిత, స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, నగర కమిషనర్ శంఖభరత బాగ్చి ఐపీ.ఎస్. అదనపు మేజిస్ట్రేట్, టాలీవుడ్ హీరో సుధీర్ బాబు, గజల్ శ్రీనివాస్, పైడా విద్యాసంస్థల చైర్మన్ పైడా కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొంటున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ విద్యాలయ నుండి ఉత్తీర్ణులై వివిధ హోదాలో ఉన్న పూర్వపు విద్యార్థులు పాల్గొంటున్నట్లు ఒకంత సంతోషం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ముఖ్య అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు. చదువుకున్న విద్యార్థులందరూ కూడా మధురవాడ, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశమే కాకుండా ఇతర దేశాల్లో కూడా, ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సంస్థలో చదివి మంచి స్థాయికి ఎదిగి వాళ్ళు స్వతహాగా జీవిస్తూ వాళ్ళు కొన్ని ఫ్యాక్టరీస్ని, కొన్ని ఫర్మ్స్ని, వ్యాపార సంస్థల్ని ప్రారంభించి మా స్టూడెంట్స్ ఆయా ప్రాంతాల్లో ఈ సంస్థ కోసము, ఇక్కడ చదువుకున్న విద్యా విధానం కోసం మాకు మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి తెలియజేస్తున్నప్పుడు మాకు చాలా చాలా గర్వకారణంగా ఉంది. ఇందులో మిత్రులు మా స్టూడెంట్ కూడా మీతో పాటు ఒక మంచి సాంగత్యం కుమార్ కూడా ఉన్నాడు, ఇక్కడే చదువుకున్నాడు. విష్ణు 3 మంత్రులు పెట్టినట్టున్నాడు. సో అలాగే ఈ అల్యూమిని స్టూడెంట్స్ కూడా మేము రేపు ఈ 31వ మీరు చూసిపోతే మీ బ్యాక్ కాల్ కనబడుతుంది. మా సంస్థలో నేర్చుకున్నటువంటి విద్యార్థులు తాలూకా కృత్యాలు తల్లిదండ్రులకు చూపించాలని ఒక సంకల్పము. లాస్ట్ 30 years లో, ఈ 3 decades లో చాలా ప్రాంతాల్లో సెటిల్ అయినటువంటి విద్యార్థులని, వాళ్ళ సంస్థలో నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జరుగుతున్నటువంటి విద్యార్థుల్ని, అడ్వకేట్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, బోర్డు ఇన్ఫ్రా ఏర్పాటు చేసుకున్నటువంటి మా అలుమిని బోర్డు విద్యార్థులు కూడా మేము ఈ కార్యక్రమానికి ఆహ్వానించాం. రేపు 4వ తారీఖు 2:30 గంటల నుంచి ఈ కార్యక్రమాన్ని మన ఎదురుగా ఉన్నటువంటి సొసైటీ, క్వారీ సొసైటీ ల్యాండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. మేము 2 గంటల నుంచి 3:30 గంటల మధ్యకాలంలో మన స్టూడెంట్స్ అందరికీ కూడా కాన్వకేషన్ ఏర్పాటు చేస్తున్నాం. మనం చదువుకున్న రోజుల్లో డిగ్రీ, ఇంజనీరింగ్లో చేసే కాన్వకేషన్ ఇప్పుడు యూకేజీ పిల్లలకు కూడా మేము నేర్పాము. 5th క్లాస్ పిల్లలకు కూడా కాన్వకేషన్ ఎట్లా ఉంటుంది అనేది నేర్పుతున్నాం. సో ఆ కాన్వకేషన్ కొంతమంది అతిథులు ఆహ్వానించడం జరిగింది. ఆ తర్వాత మా పిల్లల చేత కార్యక్రమాలు యథావిధిగా అప్ టు 9 o'clock వరకు జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సుమారుగా 63 కార్యక్రమాలని పిల్లల చేత ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి ఒక మంచి సమాచారాన్ని అందించాలని మా తల్లిదండ్రులకి, మా విద్యార్థులకి నేను ఎలా ఎదిగాను, మీరు ఎలా ఎదగాలి అని చెప్పాలని ఒక సంకల్పంతోనే ఒక ఐపీఎస్ ఆఫీసర్ శంకరద బాగ్చి గారు, విశాఖపట్నం కమిషనర్ అండ్ ఫస్ట్ అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి శంకరద బాగ్చి గారిని మొదటగా మేము ఆహ్వానించడం జరిగింది. వారి స్పీచ్ చూసి మా పిల్లల తల్లిదండ్రులు ఇన్స్పైర్ అయ్యి ప్రతి ఒక్కరూ మా పిల్లలు కూడా ఈ స్థాయిలో ఎదగాలి అంటే మీరు సమాచారం వినాలనే ఒక సంకల్పంతో వారిని ఆహ్వానించడం జరిగింది.
సో వారు కూడా రావడం జరుగుతుంది. అలాగే వారితో పాటు ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారిని కూడా మేము సంస్థకి ఆహ్వానించడం జరిగింది. ఆవిడ కూడా వన్స్ టీచర్. అలాగే మన బిబిలి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ ఈ 5 జిల్లాలకి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ శ్రీనివాస నాయుడు గారిని కూడా మేము ఆహ్వానించడం జరిగింది. అట్లాగే పిల్లలకి కాస్తంత ఇన్స్పైర్ అవ్వాలని, తల్లిదండ్రులు కూడా ఒక కొత్త సమాచారం విద్య గురించి తెలవాలని సీనియర్ యాక్టర్ కృష్ణ గారి పేరు మీద అందరికీ తెలిసిన వారి అల్లుడు సుధీర్ బాబు గారి హీరోలు కూడా ఈ ప్రోగ్రామ్ కి ఆహ్వానించడం జరిగింది. సో వారి ఫ్యామిలీతోని మన ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అలాగే ట్రిపుల్ గిన్నీస్ రికార్డ్ సాధించినటువంటి డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు సో ఎడ్యుకేషన్ గురించి, పేరెంట్స్ గురించి, చిల్డ్రన్స్ ఎలా ఎదగాలనేటువంటి ఒక మంచి కాన్సెప్ట్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన తానా మహాసభలో ఉంటారు. వారిని కూడా ఓన్లీ ఒక 3 సాంగ్స్ మాత్రమే మా పిల్లల్ని ఇన్స్పైర్ చేయమని వారిని ఆహ్వానించడం జరిగింది. ఇట్లా మా పిల్లల కార్యక్రమాలన్నీ కూడా సుమారు అశాంతం రాత్రి 9:30 వరకు జరుగుతాయి సార్. మీరందరూ కూడా 2:30-3 గంటల ప్రాంతానికి వచ్చేసి కార్యక్రమం ఆశాంతం కంప్లీట్ చేసుకున్న తర్వాత డిన్నర్ కూడా చేసి వెళ్తారని మిమ్మల్ని అందరినీ ఈ సందర్భంగా ఆహ్వానించడం అనేది జరిగింది. ఇందులో మా పిల్లల పార్టిసిపెంట్స్ అందరూ కూడా బీఈడీ కాలేజ్, డైట్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, వెంకటేశ్వర విద్యాపీఠ్ అండ్ బీటెక్నో స్కూల్స్ పిల్లలందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. వారి తల్లిదండ్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. మీరు కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున వస్తూ ఈ కార్యక్రమంలో మాకు కూడా ఒక మిత్రులుగా, ఒక పేరెంట్గా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి ఈ కార్యక్రమం ఆశాంతం కంప్లీట్ చేసినంత వరకు ఉంటారని మేము కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో హోమ్ మినిస్టర్ వాళ్ళు వస్తున్నారు కాబట్టి కొద్దిగా ప్రాబ్లం ఉంటుందని మేము ఆర్కిడ్ కానిస్టేబుల్స్కి ఆ టోటల్ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి నేనెవరినో తెలియదు, మీరు కూడా ఎవరు అలాగే తెలుసో తెలియదు. అందుకని మీకు ఒక ఇన్విటేషన్ కార్డ్తో పాటు ఒక ఎంట్రీ పాస్ పెట్టి ఒకసారి చూస్తారని కోరుకుంటున్నాం. మీరు ఆ పాస్ చూసినట్టయితే